తల్లి, కాటుక పెట్టడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా అండి? ఇక కంటి నుంచి మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ముక్కులోంచి ఆటోమేటిక్గా వాటర్ కారుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అప్పుడు మనం ఏం చేస్తామంటే అని చెప్పి ఇలాగ అంటాం. అదే అంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడున్న ఒక రంధ్రం ద్వారా కారే నీటిని మనం ఏం చేస్తున్నామంటే కాటుక పెట్టి పూజ చేస్తున్నాం. అలా చేయడం వల్ల మీ బిడ్డలకి బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇనేమా అనే రోగాలు వస్తాయి. ఇదిగో కాటుక పెట్టడం అది మీ పిల్లవాడి ఆరోగ్యానికి హానికరం, మీ ఆత్మీయ జీవితానికి కూడా అది హానికరమే. ఎందుకంటే నీ నమ్మకము దేవుడి పైనే ఉండాలి. ఆ నమ్మకము ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. దేవుడు ఇచ్చి చూస్తాడు, ఇవ్వక చూస్తాడు. ఇవ్వక ముందు ఎలా ఉన్నావో ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నావో చూస్తాడు. ఇచ్చిన తర్వాత నీ పిల్లవాడికి ఏమైనా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లవాడి పరిస్థితి ఇది, ఆరోగ్యం లేదంటే పిల్లోడిని ఇచ్చిన దేవుడు ఆ పిల్లవాడికి ఆరోగ్యం ఇవ్వడా? ఇస్తాడు. హే విల్ గివ్ దాట్. అమ్మమ్మలు నాన్నమ్మలు మీరు ఏమన్నా బాధపడితే దయతో నన్ను క్షమించండి, కానీ ఈ మాటలు మీ బుర్రకెక్కించుకోండి. ఈ మాటలు మీ బుర్రకెక్కించుకోండి. అది ఆరోగ్యానికి క్షేమకరము, ఆత్మీయ జీవితానికి కూడా క్షేమకరము.